చదివినటువంటి కీర్తన గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనకారుడి మాటలు జ్ఞాపకం చేసుకుంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె ఉంటిమి. మన నోటి నుండి నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా నీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితమైతే ఏమైందంట, ఎప్పుడంట గొప్ప కార్యములు చేస్తారు. అక్కడ బానిస బ్రతుకు నుండి తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మన నోటినంటే మనం జీవితంలో ఊహించలా ఇలాంటి గొప్ప సంఘటన జరుగుద్దని, మన జీవితంలో విడుదల కలుగుద్దని, మన జీవితంలో నెమ్మది కలుగుద్దని ఆలోచన లేదు. కానీ దేవుడు మన ఎడల చేసిన కార్యమును చూస్తున్నప్పుడు, దేవుడు మనకు కలిగించిన విడుదలను చూసినప్పుడు మనం ఎలా ఉంటా, మనము కలకండ వారి వల్లే ఉంటుంది. మన నోటి నుండా నవ్వుంటేను అంతకుముందు లేదు. ఏముంది అంతకుముందు? దుఃఖం ఉంది, అంతకుముందు వేదన ఉంది, అంతకుముందు బాధ ఉంది. ఏంటి మన జీవితాలు ఎంతే అనుకున్నటువంటి స్థితి నుంచి ఒక విడుదల కలిగినప్పుడు ఆ కలిగే సంతోషం వేరు, కలిగే ఆనందం వేరు. బైబిల్ని జ్ఞాపకం చేసుకునే ముందుల ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, నాకు ఊరి పేరు కూడా నిన్న కానీ రాత్రి రావట్లేదు. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కొంతమంది మత్స్యకారులు సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళి, ఎక్కడమ్మా, శ్రీకాకుళం వాళ్ళు కదా, ఆ సముద్రములో చేపలు పట్టడానికి వెళ్ళి తప్పిపోయి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ పోలీసులు బంధించేస్తారు వాళ్ళు తీసుకెళ్ళి. 22 మంది, ఒకటి కాదు ఇద్దరు కాదు, 22 మందిని తీసుకెళ్ళి ఇంచుమించుగా 2 సంవత్సరాల పైనే. ఇంకా ఆశ లేదు. ఇంకా ఆ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ వాళ్ళు వస్తారన్నటువంటి ఆశయం మాత్రం కూడా లేదు. ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎవరు కూడా వాళ్ళ మరాలకించే వాళ్ళు లేరు. అదే టైంలో మాజీ ముఖ్యమంత్రి గారు పాదయాత్రకి వెళ్ళటం, వాళ్ళ బాధ ఆయనతో చెప్పుకోవటం, అమ్మ నేను వస్తే తప్పకుండా చేస్తానంటూ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించడం. ఒక 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి ఒక బస్సు మీద వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి వాతావరణం పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒక పండగ వాతావరణం దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకని ఆ చెర నుండి ఇక వస్తారని ఆలోచన లేదు అసలు. పాకిస్తాన్కి ఇండియా కంటే తెలుసు ఎంత వైరం ఉంటుందో. అలాంటిది ఎవ్వరు వీళ్ళకి ఏమన్నా మంత్రుల, ఏమన్నా ఐఏఎస్ ఆఫీసులా వీళ్ళకన్నా బలకం ఉందో లేదు. సామాన్యమైనటువంటి మానవులు ఆ బోర్డర్ లో ఉండి ఆ చేపలు పట్టిన మత్స్యకారులు ఇల్లు ఇరికిపోయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ బాధ వర్ణన ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో దేవుడు ఒక మనిషిని పంపించాడు. దేవుడే ఒక మనిషిని పంపించాడు. ఈ దేవుడు చేసిన కార్యం అది వాళ్ళకి అర్థం కాదు, కొంతమందికి అర్థం కాదు. దేవుడు చేసిన కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు ఆయన ఉన్నవాడు అనువాడు. ఎక్కడ ఉన్నాడు? అంతగా ఉన్నాడు. ఎప్పుడు ఎవరిని ఎలా పంపిస్తాడు ఎవరికి కూడా అర్థం కాదు. అలాగే పాత నిబంధనలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలుల జీవితాలలో ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఎలా? బానిసలకు వెళ్ళాల. వెళ్ళిన తర్వాత బానిసలు అయ్యారు. ఎవరిని బట్టి వెళ్ళారు? యోసేపుని బట్టి వెళ్ళారు. యోసేపు బానిసగా వెళ్ళి ఏలికయ్యాడు. యోసేపుని బట్టి వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. పెరిగిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒకలాంటి జలసీ వచ్చిన తర్వాత, అయ్యో వీళ్ళు పెరిగితే మన జీవితాలు ఏమైపోతాయి, వీళ్ళని ఎలాగని చెప్పి వీళ్ళని ఎట్టి చాకిలు చెప్పిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? దేవునికి వాళ్ళ మూలుగులు ఉన్న దేవుడు అంట. ఏమిందనంట? వాళ్ళ ప్రార్థన కాదు, వాళ్ళ అంతరంగములో వాళ్ళు పెట్టే బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఆ వర్ణాతీతమైనటువంటి జీవితాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ జీవితంలో ఒక మూలము, అయ్యో ఏంటి బాధ ఏంటి, చెర ఏంటి. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? మోషేని ఎందుకు పంపించాడండి? విడిపించడానికే మోషేని పంపించాడు. మోషేని పంపించడంలో ఎందుకు పంపించాడు మోషే? నా ప్రశ్న అంటే మోషేనే ఎందుకు పంపించాడు? నేనేమంటాను చెప్పనా? నేను ఆ సైలెంట్ ఒప్పుకోవట్లే. మోషే ఫరో దగ్గర పెరిగినా కానీ మోషేకున్నటువంటి కాంక్ష
నా ప్రజలను విడిపించినటువంటి కోరిక ఉంది మోషేకి. అవునంటారు కదంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేకున్న కోరిక ఏంటో తెలుసా? నా ప్రజలను రక్షించుకోవాలి. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాం? ఒక ఐగుప్తీయుడు హెబ్రీని పట్టుకుని కొట్టుతూ ఉంటే మోషే వెళ్ళి ఐగుప్తుని చంపి ఇసుకలో పట్టుబడతాడు. కారణం ఏంటి? తన హెబ్రీ ప్రజలను రక్షించాలన్నటువంటి కాంక్ష, హెబ్రీ ప్రజలను కాపాడినటువంటి కోరిక, ఆ తపన తనలో ఉంది. దేవుడు దాన్ని చూశాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఒక మనిషిని దేవుడు ఒక స్థలానికి పంపించడంలో కానీ, ఒక మనిషిని దేవుడు వాడుకోవటంలో కానీ, ఎందుకు దేవుడు వాళ్ళనే పంపించాడు, ఎందుకు వాళ్ళకి నిలబెట్టాడు, ఎందుకు వాళ్ళ ద్వారా విడుదల కలిగించాలంటే వాళ్ళకుండే లోపల కోరిక, వాళ్ళకుండే తపన, ఏదో చేయాలి, ఏదో రక్షించినటువంటి ఆశ ఉంటుంది చూసారా? ఆ ఆశను చూసినటువంటి దేవుడు తగిన సమయంలో తన మనిషిని పంపిస్తాడు. ప్రజలకేం కావాలి? ఈరోజు రక్షణ కావాలి. వాళ్ళు మునుగుతున్నారు, అయ్యో మమ్మల్ని కాపాడగలరు, అయ్యో ఈ బాధపడలేకపోతామంటే వాళ్ళ కొరకు ఒక నాయకుడిని పంపించాలి. ఎవరిని పంపించాలి అని ఆలోచన చేస్తే ఎవరికి ఉంది? ఏప్రిల్ మీద కాంక్ష మోషేకుంది. ఫరో దగ్గర పెరిగినా రాకుమారుడిగా ఉండటం కంటే తన ప్రజల కొరకు నింద భరించడం మేలుగేనుకున్నటువంటి మోషే తన ప్రజలను కాపాడే కోరిక ఉంది. ఆ కోరిక, ఆ కాంక్షను చూస్తాడు దేవుడు. దేవుడు మనం అనుకున్నాం కానీ ఆలయం ఎందుకు అనుకున్నాడు? దేవుడు అప్పటికి ఎవరిని చేసేవాడిని వాళ్ళకి ఒక కోరిక, లోపల ఆంబిషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక తలంపు ఉంది. ఎవడు ఏ తలంపు కలిగి ఉంటాడో దాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఆశకున్న ప్రతి ప్రాణాన్ని దేవుడు సంరక్షించేవాడు. కానీ దాన్ని గమనించాలి. దాన్ని కలిగినటువంటి మోషే ఐగుప్తుని విడిపించి కోరుకున్నప్పుడు దేవుడు ఎవరిని చూశాడు అంటే తగిన టైం కోసం చూశాడు. మోషే అనుకున్న ఆలోచన సమయం కాదు. ఒక టైం వచ్చింది, దేవుడే దిగి వచ్చేసాడు. మోషే మోషే నీవు ఉన్నటువంటి ప్రాంతం పరిశుద్ధమైంది, నీ మొదట నీ పాదాలు చెప్పులు వేడు, ఇదిగో నేను నిద్రిస్తున్నాను, నువ్వు వెళ్ళి నా ప్రజలను విడిపించు, నా ప్రజలను. అయ్యా నువ్వు నోటి మాట నింగలవాడదయ్యా, ఆ మాట అంటాకి గుడ్డివాడనే కానీ మగవాడనే కానీ చెవిటివాడనే కానీ పుట్టించింది ఎవరు? నేనే కానీ, నేను పంపిస్తున్నాను కలవయ్యా, నేను తోడుగా ఉంటాను. ప్రజలు నమ్మారు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎవరైతే నమ్మారు వాళ్ళు ధన్యులు నిజంగా. అవునంటారు కదంటారా? చదువుకున్న వాళ్ళు మధ్యలో ఆగిపోయారు. ఎలాగమ్మా? ఆకులు కాలినట్టు. అంటే ఒక దైవజనుడు మన దగ్గరకు వచ్చాడు అంటే, దైవజనుడు సువార్త ప్రకటిస్తున్నాడు అంటే, దైవజనుడు ఎందుకు వచ్చాడు అంటే దేవుడు పంపించాడు. ఆయన ఎందుకు పంపించాడు అంటే ఆయనకు తన ప్రజల మీద కాంక్ష ఉంది. అయ్యో ఈ ప్రజలను కాపాడాలి, ఈ ప్రజలు రక్షించాలి, ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వం అంటే ఈరోజు చెరలో ఉండటమే కాదు, ఈరోజు ఆర్థిక సమస్యల చేత సతమతమైపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా గ్రామాల్లో అంటే టెండర్లు తీసుకుని కట్టలేక టెండర్లు ఇస్తే అప్పులు 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 అని చెప్పి వాళ్ళ దగ్గరికి 100 రూపాయల కోసం ఆడుతున్నారండి. టెండర్లు కట్టలేక ప్రతిరోజు టెండర్లే. ఆదివారం కట్టేది, సోమ మంగళవారం ప్రతిరోజు ఎవరో ఒకటి అప్పుడున్నారు. ఈ బానిసత్వంలో చిక్కుకొని ప్రార్థనకి రాలేక, దేవుని మందిరంలో గడపలేక అలాడిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బానిసత్వం అంటే మనల్ని ఎవరు ఏలట్లేదు, ఎవరి చేతికి కాదు, సాతాను యొక్క కమంద హస్తాల్లో చిక్కుకొని అనారోగ్య సమస్యల చేత దేవుని మందిరానికి రాలేకుండా బానిసత్వంలో ఉన్నవాళ్ళు చాలా మంది. వీళ్ళందరినీ విడిపించడానికి ఏ ప్రాంతానికి దేవుడు ఎవరిని అనుకున్నాడు తెలుసా? ఏ ప్రాంతానికి సాగర్ అనుకున్నాడు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క కోరిక ఉంది. సువార్త అందినటువంటి గ్రామంలో సంఘములైన స్థలంలో చర్చ స్థాపన చేయాలి. సంఘాలను చేర్చడం కాదు. ఒక ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ బైబిల్ మాట్లాడుతుంది, సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించిన పిల్లగట్ట, వీళ్ళందరినీ చెర నుండి విడిపించబడి, వీళ్ళందరూ ఆర్థిక సమస్యల నుంచి విడిపించబడి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించబడి, వీళ్ళందరూ సంతోషంగా ఉన్నప్పుడు దైవజనుడు మాట్లాడతాడు, మిమ్మల్ని అందరూ చూసినప్పుడు నేను తెలుసా మనందరం కూడా ఆనందభరితులమైతే మనమందరం ఎలా ఉన్నాము? కళా కనిన వారి వలె మన జీవితంలో ఊహించలే, ఎప్పుడు లేనటువంటి సంతోషం, ఎప్పుడైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని నింపడానికే దైవజనుడు ఈ ప్రాంతంలో ఈ రోజు అనేక మంది సేవకులు పిలిపించి, సువార్తికులు పిలిపించి, అందరూ బిజీ షెడ్యూల్ ఉన్న వాళ్ళు, ఎప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరో ఖాళీ ఉండే వాళ్ళు పైగా ఒక
రిక్వెస్ట్ అంగీకరించి, ఎందుకంటే యాగనపల్లి నుంచి అయ్యా సువార్త సభ మా దగ్గర పెట్టండి, అందరు దీని ఆ కాంక్ష ఏంటి, ఆ కోరిక ఏంటి, ఎందుకు ఇంతమందిని పిలిపించాలి, ఆయన నాకెందుకు బాధ్యత నాకు ఎందుకు అనుకోవచ్చు కదా. కాదు, ఇంతమంది సేవకులు రావాలి, మా వీధుల్లో ఈ జగనన్న కాలనీ, గ్రీన్ సిటీ, గ్రీన్ విలేజ్ లో అంతా తిరగాలి, ప్రతి గ్రామానికి సువార్త ప్రకటించాలి, ప్రతి ఒక్క రక్షించబడాలి. ఎప్పుడు ఎవరికి ఏ మాట తాకుతుందో తెలియదు, కానీ ఆ మాటను బట్టి వాళ్ళు రక్షించబడితే దేవుడి గొప్ప కార్యాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తికుడు చెప్పినటువంటి మాటలు నమ్మిన వారు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి అపేక్షలు సార్ వెంటనే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? మా జీవితంలో జరిగిన సంఘటన మా అమ్మ నాతో చెప్పింది, నేను చూడండి మా తల్లి నాతో చెప్పినటువంటి సంఘటన. మాది హైందవ కుటుంబం. మా నాన్నగారి పేరు ఆదినారాయణ, మా నాయన పేరు లక్ష్మి, మా తాత పేరు గురవయ్య, మా ముగ్గురు మేనత్తలు కూడా మొన్నటి వరకు మా మేనత్త గారి ఇంట్లో వచ్చిన పెద్ద పుట్టుండేది, పూరి ఉన్నట్టు పెద్ద పుట్టుండేది. మా బావగారి పేరు నాగులు అనమాట. అంటే పాము వచ్చేసింది అంట, రాత్రి తలస్నానం చేస్తే పాము ఆవించినట్టు పుస్తకం కొట్టేసి కూడా అంట. ఇలాంటి హైందవ బ్యాక్గ్రౌండ్ మాది. అమ్మమ్మ గారి మాత్రం క్రైస్తవ బ్యాక్గ్రౌండ్. అమ్మమ్మ గారిది క్రైస్తవ బ్యాక్గ్రౌండ్, మా అమ్మ క్రిస్టియన్, మా నాన్న హిందూ. మాది చిన్నలేకాల. అయితే మా నాన్న వ్యాపారాలు చేసిన తర్వాత ఒక దేశంలో చాలా బలహీనత వచ్చేస్తుంది, మంచం మీద నుంచి నడలేని పరిస్థితి. తుమ్మలపల్లి నుంచి ఒక ఆయన ప్రాంతానికి వెళుతూ పెదలింగాల్లో సేవ చేస్తూ వెళ్తూ అంటే పుట్టుకొని నుంచి వాపులు ఉంటుంది, పెదలింగాల ప్రాంతానికి వెళ్తూ మన ఊరు అమ్మాయి ఉంది కదా అని చెప్పి మా ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మా నాన్న మంచంలో ఉన్నాడంట. మంచంలో ఉంటే ప్రార్థన చేసి, అమ్మ ఇక పలానా తారీఖున మీ ఆయన లేచి తిరుగుతాడు, మంచంలో ఉన్నవాడు లేచి తిరుగుతాడు, తిరిగిన తర్వాత నేను పలానా ప్రాంతంలో ఉంటాను, నువ్వు అక్కడికి వచ్చి నాకు కనపడు అన్నాడు. వెండి బంగారం కాదు కావాల్సింది, వచ్చి నాకు కనిపించి ప్రార్థన చేయించుకోండి అని చెప్పాడు. మా అమ్మకి యాక్సైటింగ్ అంట అసలుకి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటే ఒక తారీఖు వరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆ రోజు దీపావళి పండుగ రోజు తింటారని చెప్పాట. ఆ తారీఖు కోసం, ఆ పండుగ కోసం మా అమ్మ అసలు ఎంత ఎగ్జైటింగ్ చూడండి. సియోన్లో తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంటారంట, మనము కలకరణ వారి అంటే కదా, కరెక్ట్ గా సమయం 3 గంటలు అవుతుందంట. మంచం మీద నుంచి లేచి బయటకు కూడా వెళ్ళిన వ్యక్తి, అమ్మ పొలం పైరేశారు కదా ఎలా ఉందో చూసి వస్తుంది, కర్ర సాయం కూడా లేకుండా లేచినట్ట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. సేవకుడు చెప్పిన మాట ఏంది? ఇప్పుడు ఏం చేయాలి మా అమ్మ? ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? వెళ్ళాలా? వచ్చాడు, అయ్యా మరి సేవకుడు రమ్మన్నాడు. చిన్న పిల్లోడమ్మా, సంవత్సరం పిల్లోడినప్పటికి చిన్న పిల్లోడు ఏం తీసుకెళ్తే పిల్లోని రేపు వెళ్తుంది కానీ అన్నాడు. అయిపోయింది. ఒక రోజు పొద్దున్నే అమ్మ పనికి వచ్చి నాకు వెళ్తుంది కానీ అన్నాడు. అలా 3-4 రోజులు గడిచిపోయింది. మళ్ళా ఎక్కడి నుంచి లేచాడో అక్కడ పడిపోయాడు. అనుకోకుండా సూసైడ్కి వచ్చేసుకుని చనిపోయాడు. నాకు సంవత్సరం మా నాన్న చనిపోయాడు. నా జీవితంలో కృతజ్ఞతకు ఉన్నటువంటి విలువ ఒకసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బైబిల్ కూడా మాట్లాడుతుంది. మనం చదివినటువంటి విషయంలో లూకాసు మాట్లాడుకుంటా 10 మంది క్రిస్టియన్లు ఉంటారు కదా. లూకాసు వార్త 17:11 నుంచి కదా. అక్కడ వార్త ఎవరు చదవద్దు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు. 10 మందిని స్వస్థపరిచాడు. ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్కడే. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? 10 మంది శుద్ధులే కారా? ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడను అగపడలేదని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని. ఇప్పుడు 10 మంది స్వస్థ పొందారు, ఒక్కరు తిరిగి వచ్చాడు, 90 వెళ్ళిపోయారు. ఆ 90 పరిస్థితి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు, నీ విశ్వాసమే. చాలా మంది ప్రార్థన చేయించుకున్న తర్వాత, మేలు జరిగిన తర్వాత తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పినటువంటి స్థితి. అర్థమవుతుందా? చాలా బాగా అనిపిస్తుంది సేవకులకి. మాకు వాళ్ళ కొరకు దివారాత్రము ప్రార్థన చేసి, నిజంగా శామ్యూల్ గారి ప్రాంతంలో చక్కగా అన్ని వస్తువులు ఉండే రోడ్డు పక్కన ఉన్నటువంటి పరిస్థితులు వదిలిపెట్టి, దూరంగా సరైన రోడ్ లేదు, ఏమి లేనటువంటి పరిస్థితుల్లో ఎన్నో కొరకు ఎక్కడ ఉంటున్నారంటే ఈ ప్రజలు రక్షించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దివారాత్రి వారి కొరకు కన్నీరు కాస్తున్నారు. దివారాత్రులు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు విడుదల కావాలి, వాళ్ళకున్న ప్రతి సమస్య నుంచి వాళ్ళకి నెమ్మది కావాలి, వాళ్ళకి సమాధానం కావాలి, వాళ్ళ గుణాలు దీవించబడాలి, వాళ్ళ గుణాలు ఆశీర్వాదకరంగా ఉండాలి.
ఎందుకంటే తప్పన చాలా మంది సేవకులు ఉంటారు తెలుసా, పెద్ద పెద్ద సిటీలో ఉండడానికి ఇష్టపడతారు. అవునంటారు కదంటారా? అన్ని వస్తువులు ఉన్న కాడ, అన్ని అందుబాటులో ఉన్న కాడ ఎందుకంటే మనకి సరైన రోడ్లు లేవు, ఏమి లేవు, ఇలాంటి స్థలాలు ఎందుకున్నటువంటి ఆలోచనలు కార్పొరేట్ సేవకులు మనం ప్రవేశిస్తాం. ఆయన ఏం చేస్తారు తెలుసా? ప్రజల మధ్యన ఉండాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మోషేని ఏ విధంగా దేవుడు పంపించాడు, మోషే ఏ విధంగా ప్రజల మధ్య నివాసం చేస్తాడు, మోషే ఏ విధంగా ప్రజల మధ్యన ఫరోతో పోరాటం చేస్తాడు, ఫరోకున్నటువంటి ప్రతి ఇబ్బందుల నుంచి ఈ ప్రజలు ఏ విధంగా నడిపించి వాళ్ళు ఊహించని విధంగా ఆ సముద్రం దాటిన తర్వాత వాళ్ళందరూ చేస్తారు తెలుసా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత మోషే ఏం చేస్తారు తెలుసా? సినాయి కొండకి, ప్రభువా ఎంతమంది ప్రజలు విడిపించావయ్యా, వీళ్ళని ఎలా నడిపించాలని చెప్పి పైన ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? సంతోషపడుతులై ఆనందంతో ఆ శ్రమ నుంచి వచ్చామని చెప్పి ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ కొరకు దేవుని తయారు చేసుకుని, సేవకుని మర్చిపోయారు, వాళ్ళ కొరకు దేవుని తయారు చేసుకుని, పోత పోసిన విగ్రహాన్ని వాళ్ళ దగ్గర వెండి బంగారుతో ఒక దూరం తయారు చేసుకుని దానికి మొక్కి దానికి సాష్టాంగ పడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? దేవుడికి కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? వీళ్ళకి సంతోషం వచ్చినప్పుడు ఏం చేయాలి? దైవజనులు చెప్పింది వినాలి. ఈ రోజు చాలా క్రైస్తవ సంఘాల్లో, చాలా క్రైస్తవ మందిరాలు చెప్పుకున్నటువంటి వాళ్ళలో ఆరాధన సేవకుడు చెప్పింది కాకుండా మేము చెప్పిందే చదివినటువంటి స్థితికి వెళ్ళిపోయారు. దానికి కారణం ఏంటో తెలుసా? ప్రజల మధ్యన సేవ చేసే సేవకులు కాకుండా బయట పనిచేసే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు చూసినప్పుడు మన సేవ అర్థం కాదే. ఈరోజు ఒక సినిమా యాక్టర్, ఈరోజు కార్పొరేట్ సేవకుడు, వీళ్ళందరూ కూడా సమాజాన్ని, సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. నిజ సేవకుల పరిస్థితి అర్థం కావట్లా. బైబిల్ అని మాట్లాడుతున్నా తెలుసా? ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్త జిల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. మీరు ఎక్కడికో దూర ప్రాంతాలు తడుగులాడి కనుక్కోవాల్సిన అవసరం లేదు. మీ కొరకు ప్రార్థన చేయటానికి, మీ కొరకు మిమ్మల్ని రక్షించడానికి, మీ కొరకు కన్నీరు కార్చడానికి, మిమ్మల్ని దేవుని వైపు నడిపించడానికి దైవ సేవకుని మీ మధ్య నిలబెట్టాడు. ఇది ఆశామాషగా జరిగిన కార్యం కాదు, ఎవరు అనుకుంటే వచ్చేది కాదు, ఎవరి ఇష్టానుసారంగా జరిగేది కాదు. దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క చిత్తము ఆయన ద్వారా జరిగించడానికి ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసినప్పుడు మనం ఖాళీగా ఉండటం కాదు, అవసరం వచ్చినప్పటికి రావాలి దేవుని దగ్గరికి. మీరు అనొచ్చు, అయ్యా నిజంగా ఎంత జరుగుతుంది? ఖచ్చితంగా జరుగుద్దండి. దేవుడి దగ్గర జరగకపోతే ఇంకెక్కడ జరుగుద్ది? దేవుని పక్షాన్ని ఎవరున్నారు? దేవుని సేవకుడు ఉన్నాడు. చూడండి, రాజుల గ్రంథము, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఒక సంగతి చెప్తాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడునని నీకు తెలిసై ఉన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకు వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా స్త్రీ ఎవరి దగ్గరకు వచ్చిందండి? ఎవరి దగ్గరకు వచ్చింది? పరిస్థితి ఏంటి? అయ్యా నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. అయ్యా ఏం చేశాట? నా భర్త అప్పులు చేసి చనిపోయాడు. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్తాకి వచ్చారు. నేనేం చేయాలి నాకు అర్థం కావట్లా. లోకంలో మనుషుల దగ్గరికి వెళ్ళాలా, లోక నాయకుల దగ్గరికి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దైవజనటువంటి ఎలీషా దగ్గరికి వచ్చింది. ఎలీషా మాట్లాడుతూ ఉన్నాడు, అమ్మ నీ దగ్గరేముంది? నీ దగ్గరేముంది? అయ్యా చూడకుండా అందులోకి వచ్చాము, ఇది తక్కువ, నా దగ్గరేమి. దైవజనుల దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు కార్యం కావాలంటే ఏది దాచుకోవాల్సిన పరిస్థితి యథార్థంగా ఒప్పుకోడు. అతిక్రమములు దాచువాడు వద్దలాడు ఒప్పుకొని విడిచిపెట్టవాడు. ఒక సమస్యకు పరిష్కారం కావాలి అంటే, ఒక సమస్య నుంచి విడుదల కావాలి అంటే దైవజనుల దగ్గరకు వచ్చిన తర్వాత నీకున్న ప్రత్యేకత చెప్పు, నీ దగ్గర ఉన్న వనరులేదో చెప్పు, దాని కొరకు ప్రార్థన చేస్తాడు. నీకున్న దాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. నీకున్న దాన్నే నువ్వు కష్టపడుతున్నావా, నీ కష్టాన్ని ఆస్వాదిస్తాడు. నీకు పాడిగదులు ఉన్నాయా, వాటిని ఆస్వాదిస్తాడు. లేకపోతే పని చేస్తున్నావా, దాన్ని ఆస్వాదిస్తాడు. కానీ మోసాలు చేసిన అవసరం లేదు, దగా చేసిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా చెప్పు, దేవుడు నీ ప్రార్థనలకు ఇస్తాడు, నువ్వు మరొక జవాబు చేస్తాడు. నువ్వు అడిగిన ప్రతి ఇవ్వడానికి దేవుడు సంసిద్ధుడు. అప్పుడు అంటే మేము కలకరణ వారి వల్ల ఉంటుంది. ఆ స్త్రీ మాట్లాడుతుంది, అయ్యా నా దగ్గర నూనెకుండా కొంచెం నూనె మాత్రమే ఉందయ్యా, ఇది తప్ప నా దగ్గరేమీ కూడా లేదు. అమ్మా
ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నీ ఊర్లో ఉన్న నూనె కుండలన్నీ అడిగి తెచ్చుకో. ఏమంటున్నారు? నూనె కుండలన్నీ ఇల్లంతా కుండలు పెట్టేసింది. ఏం చేస్తుంది? ఇలా పక్క వాళ్ళు అడిగి ఇల్లంతా కుండలు పెట్టేస్తుంది. ఒక్కో దాంట్లో నూనె పోయడం ప్రారంభించింది. ఏం పోస్తుంది? నూనె పోయడం ప్రారంభిస్తుంది. అవి చెప్పిన మాట ఉంటుంది. దైవజనుడు ఎలీషా మాట్లాడుతున్నాడు, అమ్మా నువ్వు ఆ కుండ తెచ్చుకో, ఆ కుండలో నూనె పోయడం ప్రారంభించు. ఆ నూనె పోయడం ప్రారంభించిన తర్వాత ఏం జరగబోతుందో తెలుసా? ఆ కుండలన్నీ నిండిపోయినాయి. ఏమైపోయింది? కుండలన్నీ నిండిపోయినాయి. అయ్యా కుండలు నిండిపోయినాయి, నూనె ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. నాకు నమ్మి ఎట్లని దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు ఎలా ఉండదు ఆ మనస్సు? ఎలా ఉంటే చెప్పాలి? మేము కలకల్ని వారి వల్ల ఉంటే మా నోటి నిండా నవ్వుంటే నా పిల్లలు ఎక్కడ బానిసలు వెళ్ళిపోతారో, నా పిల్లలు ఎక్కడ పనికి వెళ్ళిపోతారో, నౌకర్లకు వెళ్ళిపోతారేమో. అలాంటి స్థితి నుంచి విడిపించేవాడు దేవుడే. దేవుడు ఎవరిని పంపించాడు తెలుసా? దేవుడు డైరెక్ట్ విండు. ఆయన ప్రవక్తలు, ఆయన మనుషులు, ఆయన కాపర్లు లోకంలో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు మనం రాగలిగితే, వాళ్ళ మాట మనం వినగలిగితే, బైబిల్ మాట్లాడుతుంది, నీకున్న ప్రతి సమస్య దేవుడు తీర్చబోతున్నాడు. నీకున్న ప్రతి అవసరం తీర్చబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు సాధ్యం కాంతి ఉందేమో కానీ దేవునికి సాధ్యం కాంతి కూడా ఆయనకు సమస్తము సాధ్యమే. కనుక సాధ్యమైనటువంటి దేవుడు మన గ్రామాన్ని, మన ప్రజలను రక్షించడానికి దేవుడు మన ప్రియులు శామ్యుల్ గా నిలబెట్టి ఉండగా ఆయన చెప్పినటువంటి మాటలు విన్నటువంటి మనం మన వరకు సరిపెట్టుకోదు. మరి మీరు సర్వలోకం వెళ్ళండి. మీరు వస్తే చేయాలి తెలుసా? గుడికి వచ్చేవాళ్ళు పక్క వాళ్ళు పిలిచి ఒక్కసారి మా గుడికి రాకూడదా? బైబిల్ అక్కడ పక్కనే కదా. ఇలా సువార్త ప్రకటించాలి. మనకేంటంటే మనం వెళ్ళామో మనం వచ్చే కాదు, వచ్చేటప్పుడు ఒక్కొక్కడు ఒకరు కొత్త వాళ్ళు తీసుకురావాలి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. అలా మనం చేయగలిగితే ఈ రోజు గ్రామమంతా చెప్తుంది, ఒకరోజు మేము కలకండి వారి వల్ల ఉంటుంది, మా నోటి నిండా దేవుడు గొప్ప కార్యములు మా కొరకు చేస్తాను. ఈ గొప్ప కార్యాలు చేయడానికి దైవజన సభ్యులుగా నిలబెట్టాడు. ఆయన ద్వారా ఎంతమంది సేవకులు సువార్త ప్రకటించారు. ఈ గ్రామం వృధాగా ఖాళీగా ఉండదు. దేవుని గొప్ప ఆశీర్వాదాలు పొందుకోబోతూ ఉన్నారు. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమర్థం సాధ్యం. కాబట్టి ఈ మాటలు విన్నటువంటి మనం దేవునికి ఇష్టలుగా అనేక సువార్తను ప్రకటించి దేవుని మీద మనం భారాన్ని వేసి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకుని అనేక మంది దేవుని సరిగ్గా దేవుడు అంటే కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మన సభ అధ్యక్షులకు